సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేను వెళ్లేసరికి పూల చెట్లకి పాదులు చేస్తూ నీళ్లు పడుతూ తోటమాలి అవతారంలో కనిపించింది. నన్ను చూడగానే ఆనందంతో ఈ అరవిచ్చిన గులాబీ పువ్వును చూడు, సాయంత్రం కల్లా పూర్తిగా విచ్చుకుంటుందేమో, ఈ మల్లి తీగకి కొత్త చిగుర్లొచ్చాయి చూడు అంటూ తోటంతా కలిగి తిప్పింది. ఏం చేస్తున్నావు, అసలు ఉద్యోగం ఎందుకు మానేశావు అని అడిగాను కొంచెం కోపంగా. మట్టి చేతులతో నుదుటిపైన పడుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ కనపడ్డం లేదా, ఇందుకే మానేశా అంది నవ్వుతూ. మట్టి పని తోట పని చేసుకునేందుకు ఎవరైనా బంగారం లాంటి ఉద్యోగం మానేస్తారా? మీరే చెప్పండి. సరే, ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు Sakhi.com. ఈ మధ్యకాలంలో నెట్ ఎంత అలవాటు అయిపోయిందంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన నెట్ ద్వారా తెలుసుకోవాలని ఉంటుంది కదా. మరి హెల్త్కి సంబంధించి ఎలాంటి సైట్స్ ఉన్నాయో ఈరోజు మనం నల్లమతుల శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందామా. హలో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, హెల్త్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ పర్సనల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో హెల్త్కి సంబంధించి మనకి ఎలాంటి సైట్స్ అవైలబుల్గా ఉన్నాయండి? హెల్త్ ఇన్ఫర్మేషన్ అది ఎలాంటి ఇష్యూ అయినా కావచ్చు, హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ను, ఒక పర్టికులర్ వెబ్సైట్ webmd.com అని చెప్పేసి ఒక పర్టికులర్ సైట్ను చూద్దాం. దాంట్లో అవైలబుల్ అయ్యే హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇంటర్నెట్లో బ్రౌజర్ని ఓపెన్ చేసి, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ బ్రౌజర్ని ఓపెన్ చేసి webmd.com అని చెప్పేసి అని ఒక సైట్ webmd.com. సో ఈ పర్టికులర్ సైట్ని ఓపెన్ చేస్తే డిఫరెంట్ హెల్త్ కండిషన్స్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మనకు ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐకి సంబంధించిన హెల్త్, డయాబెటిక్ సంబంధించింది, డిప్రెషన్కి సంబంధించింది, ఇలాగా హైపర్ టెన్షన్కి సంబంధించింది, ఆల్మోస్ట్ కామన్గా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే అన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్కి సంబంధించింది తీసుకుంటే కనుక మనం క్లిక్ చేసిన వెంటనే డయాబెటిక్కి సంబంధించిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే డయాబెటిక్ వీడియోస్ అని చెప్పేసి అని ఆ పర్టికులర్ డయాబెటిక్ పేషెంట్స్కి యూజ్ అయ్యే డిఫరెంట్ వీడియో గైడ్ లైన్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ లోడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ పర్టికులర్ సైట్లో ఓన్లీ ఒక డిసీజ్ ఓరియంటెడ్ అనే కాకుండా హెల్త్కి సంబంధించిన A to Z, ఇక్కడ మనకి క్యాన్సర్ అని చెప్పేసి, యాంగ్జైటీ డిజార్డర్స్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ మనకి లెఫ్ట్ సైడ్ కనపడి అని మనకి ఇండెక్స్గా టాప్లో కూడా కనపడుతున్నాయి. హెల్త్ A to Z అని చెప్పేసి అని ఇక్కడ డ్రగ్ ఇన్ఫో అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెడిసిన్స్ పీపుల్ ఎట్లా పడితే అట్లా వాడేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డ్రగ్ పేరు టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇండెక్స్ అనేది వస్తుంది. ఇక్కడ పారాసిటమాల్ ఓరల్ అని చెప్పేసి వచ్చింది. సో గో అని ప్రెస్ చేసుకున్నామంటే కనుక జస్ట్ ఓన్లీ ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వాడాలి, అంతే తప్ప ఒక డ్రగ్ సంబంధించేసి ఇది ఇక్కడ చదివేసేసి సొంతంగా ట్యాబ్లెట్లు వాడటం కరెక్ట్ కాదు. మనం వాడుతున్న ట్యాబ్లెట్స్ ఏంటి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇంటరాక్షన్స్ అనే దాంట్లో ఒక డ్రగ్ ఇంకో డ్రగ్తో కంబైన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఒకేసారి 2-3 ట్యాబ్లెట్లు వాడేస్తారు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది తెలుసుకుంటే మంచిది, బెటర్గా ఉంటుంది. అలాగే విటమిన్స్కి సంబంధించి, సప్లిమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే హెల్తీ లివింగ్ అనే దాంట్లో ఉమెన్స్ హెల్త్ అని చెప్పేసి అని, మెన్స్ హెల్త్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 21 ways to boost your energy అని చెప్పేసి ఉంది. సో ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ హౌస్ వైఫ్స్ రకరకాల పనులు ఇంట్లో చేసి పెట్టేటప్పుడు సాయంత్రానికి వెక్స్ అయిపోతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. సో అలసటకు గురవకుండా ఉండాలంటే కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది మనకి ఇక్కడ డిఫరెంట్ ఆర్టికల్స్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఇలా ఉమెన్స్, మెన్స్ హెల్త్కి సంబంధించి, అలాగే చిల్డ్రన్ హెల్త్కి సంబంధించి, ఇలాగా మనం ఇంతకుముందు చూస్తున్నాం ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, ఇలాగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటుంది. కొందరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నదే ఉంటుంది. పర్టిక్యులర్ హెల్దీ లివింగ్ అనే దాంట్లో ఎమోషనల్ హెల్త్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ అంటే నార్మల్గా ఏంటంటే ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్గా ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతూ ఉంటారు, డిప్రెస్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన గైడ్ లైన్స్. అలాగే ఈటింగ్ అండ్ డైట్ అనే దాంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఇక్కడ చూడండి బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే చాలా మంది తెలియదు. యాక్చువల్లీ BMI అనేది ఏంటంటే మనం ఎంత హైట్ ఉంటే కనుక ఎంత వెయిట్ వరకు ఉండొచ్చు అన్నదే ఒక రఫ్ ఐడియా ఇస్తుంది. సో అంతకన్నా ఒక పర్టికులర్ హైట్ ఉన్నవాళ్ళు అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నదే, అంటే చాలా మందికి వాళ్ళున్న హైట్కి ఎంత వెయిట్ ఉండాలో తెలియదు.
సో దాన్ని మనం క్లిక్ చేసామంటే కనుక ఫస్ట్ జెండర్ అడుగుతుంది. సో ఎంత హైట్ ఉన్నారు, ఏజ్ ఎంత ఉంది, కరెంట్ వెయిట్ ఎంత ఉంది, సైజు, ఇక్కడ వెయిట్ గోల్ అనేది ఒకవేళ తగ్గాలనుకుంటే కనుక ఏ పర్పస్ కోసం తగ్గాలనుకుంటున్నారు, ఎంతకాలంలో తగ్గాలనుకుంటున్నారు మొత్తం చేసి క్యాలిక్యులేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తుంది. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా ఉందా, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అన్నదే మనకు రిజల్ట్ తెలుస్తుంది. అలాగే మనకి ఈటింగ్కి సంబంధించిన ఫుడ్ అండ్ ఫిట్నెస్ ప్లానర్ అని చెప్పేసి అని ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, అలాగే హెల్దీగా ఉండడానికి సంబంధించిన డిఫరెంట్ సజెషన్స్. పీపుల్ ఏంటంటే జంక్ ఫుడ్ ఇష్టం వచ్చినట్లు తీసేసుకుంటూ ఉంటారు. సో ఫిట్గా ఉండాలంటే కనుక ఇష్టం వచ్చినట్లుగా కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఫిట్నెస్ ప్లాన్ అనే దాంట్లో ఫుడ్ అనే సెక్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈటింగ్ డిజార్డర్స్, డైట్ ఎలా తీసుకోవాలి, బాడీ మాస్ ఇండెక్స్ ఇలాంటి ఇష్యూసే కాకుండా పేరెంటింగ్ అండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్న కొన్ని ఎలిమెంట్స్ కూడా దీంట్లో ఈ వెబ్సైట్లో కూడా అవైలబుల్ అవుతాయి. పర్టికులర్గా ప్రెగ్నెన్సీకి సంబంధించి, న్యూ బోర్న్ బేబీకి సంబంధించి, అలాగే పెరిగే పిల్లలకు సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ హెల్త్ అనేది ఇలా ఉంటాయి. అలాగే టీనేజ్ పిల్లలకు సంబంధించి పర్టికులర్గా ఒక టీనేజ్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఏ మూమెంట్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో కూడా తెలియదు. సో పేరెంట్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మేము చెప్పినట్లుగా వీళ్ళు వింటలేదని చెప్పేసి ఇలాగా. సో అలాంటప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే సైకలాజికల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ టీన్ హెల్త్ అనే సెక్షన్లో అటు గర్ల్స్కి అండ్ బాయ్స్కి సపరేట్ సెక్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ సంబంధించిన మూమెంట్స్ సంబంధించి ఎవ్రీథింగ్, మూడ్స్కి సంబంధించినవి, వాళ్ళకి చేంజ్ అయ్యే మూడ్స్కి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మనకి webmd.com అనే సైట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. మనం మనుషుల వరకు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా మనుషులు ఎక్కువగా ఇష్టపడి పెంచుకుంటారు కుక్కని కానీ పెట్స్ని, పెంపుడు జంతువుల్ని, రైట్? సో వాటికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఇందులో. యాక్చువల్గా పెట్స్కి సంబంధించి చాలా వరకు హాస్పిటల్స్ కానీ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా తెలియదు. జస్ట్ ఏంటంటే హ్యాబిచ్యుయేట్ అయ్యి వాళ్ళకి తెలిసినంత వరకు చేస్తూ ఉంటారు. కానీ పెట్స్ హెల్త్కి సంబంధించి కూడా webmd.com అనే సైట్లో డాగ్స్కి, క్యాట్స్కి, అంటే క్యాట్స్ అంటే మనకి ఇండియన్ కల్చర్లో పెంచుకోరు కాబట్టి డాగ్స్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి న్యూట్రిషన్ వాటికి అందించాలి, అలాగే ఎలాంటి ఇష్యూస్ వస్తే ఏం చేయాల్సి ఉంటుంది, వాటికి వచ్చే కామన్ ఇష్యూస్, ఆర్థరైటిస్, సో కేళ్ళ నొప్పులు ఇలాంటివి వాటికి వస్తూ ఉంటాయి. సో అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఎలాగ డిసీజెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన డిసీజెస్, వాటి సిమ్టమ్స్, వాటి బిహేవియర్, వాటికి ఫీవర్ ఇలాంటివి కూడా వస్తుంటాయి, హెయిర్ లాస్, ఎవ్రీథింగ్. అంటే పీపుల్ ఏంటంటే పెట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో సంథింగ్ మనం ఫీడింగ్ ఇస్తూ ఉన్నాము, అది పెరుగుతూ ఉంది, లేదా అది ఎఫెక్షనేట్గా ఉంది అన్నట్లుగా అంత యాంగిల్లో చూస్తారు. కానీ దానికి ఒక హెల్త్ ఉంటుందని చెప్పేసి డిఫరెంట్ ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని తెలియదు. తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ సైట్ అనేది చాలా డీటెయిల్గా హెల్ప్ అవుతుంది. బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్స్ అలాట్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండి.